ఆత్మీయ జీవితాన్ని అనేక సంవత్సరాలు మా నాన్నగారు కృపారక్షణయ్య గారి దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ తల్లి గారు కానీ బుజ్జి గారు కానీ చక్కగా ఆత్మీయ ఎదిగిన వాళ్ళు ఇదే సంఘంలో ఎక్కడే కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి ఒక దైవజనుడుగా ఇవాళ ఉన్నత స్థితికి ఇంకొకటి పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్లో ఈయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా జిల్లాకి నియమితులయ్యారు కదా. ఇది ఒక ఆధిక్యత, దేవుడిచ్చినటువంటి గొప్ప కృప. నేను బుజ్జి గారితో మాట్లాడే ప్రతిసారి కూడా ఆయన కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా కనపడుతూ ఉంటారు. ఆయన గురించి నేను అనేక మందికి నేను చెప్పాను. చక్కని ఒక లీడర్ని యూపీఎఫ్కి దేవుడు ఇచ్చాడు. ఈ గాస్పెల్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ని ఐక్యంగా తీసుకెళ్ళమని వారికి మేము ఇచ్చినటువంటి సూచనలన్నీ తప్పనిసరిగా ఆయన పాటిస్తూ ముందుకు వెళ్తున్నారు. అలాగే ముందుకు కొనసాగాలి. ఇంకా మీరందరూ మనమందరం కలిసి ఒకే ఆత్మీయ కుటుంబంగా ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి గాస్పెల్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్కి భవిష్యత్తులో కూడా మా పరిచర్యల తరపున, శాంతి నిలయ పరిచర్యల తరపున ఎప్పుడు కూడా మీకు సహకారం ఉంటుంది. అదేవిధంగా స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున 100% సహకారం మన ఫెలోషిప్కి ఉంటుంది. ఎందుకంటే అన్ని విషయాల్లో నాతో నిలబడ్డారు వీళ్ళు. ఏ స్టెప్ తీసుకున్నా నా వెనక వీరు నిలబడ్డారు. దానికి తగినటువంటి ప్రతిఫలం దేవుడు తప్పకిస్తాడు. నేను కూడా గాస్పెల్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క అన్ని విషయాల్లో కూడా పూర్తి స్థాయిలో సహకారం నేను భవిష్యత్తులో కూడా ఇస్తానని మీ అందరికీ కూడా ఈ క్రిస్మస్ ఆనందంలో మాటిస్తున్నాను. దేవుడు మనందరినీ ఇలాగే ఐక్యతగా, మరి దేవకుమార్ గారు అన్నట్టు ఇంకొంచెం విస్తరించి ఇంకొంచెం మంది సేవకులు దీంట్లో కలుపుకునేటట్లు మీరు ప్రయత్నం అయితే చేయాలని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మీకు తెలిసిన సేవకులు ఎవరైనా ఉంటే మీరు దీంట్లో